ఇక్కడ నేను యాజ్ ఏ ఆర్డీడీగా ఇక్కడ ఆదోనికి వచ్చాను. ఈ యునాని ఆసుపత్రి ఇక్కడ బెడెడ్ హాస్పిటల్, కానీ కొన్ని అనివార్య కారణాల వలన ఇక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉండే వలన ఆ బెడ్ మెయింటైన్ చేయలేకున్నాము. ఇక్కడ సఫిషియెంట్గా గవర్నమెంట్ మనకు సఫిషియెంట్గా మందులు ఇష్యూస్ చేసింది, కానీ అన్నీ సఫిషియెంట్గా మీకు అందరికీ డిస్ప్లే చేయడానికి అందరూ సిద్ధంగా ఉండడానికి స్టాఫ్ నంది కొత్తలో రిక్రూట్ చేస్తాము. ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కింద క్యాంపులు కండక్ట్ చేస్తాము. అదేవిధంగా మీకు పబ్లిక్ స్లమ్ ఏరియాస్లో మీరు కోరే విధంగా మీరు ఎక్కడన్నా క్యాంప్స్ కండక్ట్ కావాలంటే మా స్టాఫ్ వచ్చి చేయడానికి క్యాంప్ కండక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. ఇప్పుడు విధులు ఇక్కడ హాస్పిటల్ డిస్పెన్సరీ టైమింగ్స్ రోజు 9 నుంచి 4 గంటల వరకు ఉంటుంది. 9 నుంచి 4 వరకు ఉంటుంది. మీరు ఎవరైనా వచ్చి నిర్భయంగా అందరు డాక్టర్లతో చూపించుకొని మందులు తీసుకెళ్ళచ్చు. ఇంకా మీకు ఏమైనా సమస్యలు ఉంటే పైన నాకు ఆర్డీడీ అయినట్టు నా నంబర్కి మీరు కాల్ చేసి మీ సమస్యలు ఉంటే చెప్పచ్చు. పేషెంట్లు వీరు అందరూ వచ్చి ఇక్కడ ఉండే మందులను బాగా వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సరే, ముఖ్యంగా ఇక్కడ రావడానికి కారణాలు ఇక్కడ స్టాఫ్ సమస్యలు ఉండడం వలన ఇది తర్వాత ఇక్కడ పేషెంట్లకు కూడా వచ్చి కొన్ని సమస్యలు వచ్చిన వల్ల పై అధికారుల వరకు విజయవాడ వరకు వెళ్ళింది. వాళ్ళ ఆదేశాల మేరకంగా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఎంక్వైరీ జరిగి చేస్తున్నాము. ఈ విషయాలన్నీ పైకి పంపిస్తాము. కానీ మీరు వచ్చి ఇక్కడ వచ్చి టైమింగ్స్ ప్రకారం మందులు వచ్చి తీసుకొని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ టాబ్లెట్ కొరత ఎక్కువగా ఉందని చెప్తున్నారు. లేదు, మందులు అయితే వచ్చాయి, అన్ని మందులు ఉన్నాయి. త్వరలో అన్ని డిస్ప్లే చేసి మీకు కావాల్సిన మందులు సప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ల్యాక్స్లో ఉన్నట్టు సమాచారం సార్. మెడిసిన్ ఎన్ని ల్యాక్స్ ఉన్నాయి సార్? దాదాపు 7-8 lakhs మందులు వచ్చి ఉండొచ్చు. అన్ని డిస్ప్లే చేసి చూసి అందరికి మీకు సఫిషియెంట్ మందులు కావాలి. ఇప్పుడు గతంలో ఇక్కడ రీసెంట్గా మాకి అంటే సెపరేట్ 3 డాక్టర్స్ సెపరేట్గా ఉన్నారు. అది మళ్ళీ కంటిన్యూ అవుతుందా, లేకపోతే అందరూ ఒకేలాగా పనిచేసేలా చూస్తారు? అందరూ ఒకేలాగా పనిచేసేలాగా చూస్తాం.